2026లో ధనుసు రాశి వారికి 2025లో జరిగినటువంటి పరిణామాలే మళ్ళా గోచరించేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తుంది. మొదటి 4 నెలలు కూడా తారీఖులు మారుతున్నాయి, గ్రహాలు మారుతున్నాయి, కానీ నా జీవితంలో మార్పులు సంభవించట్లేదురా నాయన అనేటువంటి మాట అనుకుంటూ ఉంటారు. వీరికి ఈ 4 నెలలు కూడా గడ్డు కాలమే. ఆర్థికంగా ఇబ్బంది పడతారు. మీరు ఏదైతే సేవింగ్స్ పెట్టారో ఆ సేవింగ్స్ కూడా ఖర్చు పెట్టేసినటువంటి అవకాశం మార్చిలో ఏర్పడుతోంది. పైగా ఈ రాశి వారికి ఏమంటుంటే ధనాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనేటువంటి ప్రాపర్ తెలియకుండా కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అవకాశం, మధ్య వ్యక్తులు వీరిని అక్కడ పెట్టు అని చెప్పి ప్రలోభపెట్టి అనవసరమైనటువంటి విధంగా ధనాన్ని ఖర్చు పెట్టించేటువంటి వ్యవస్థలు 2026లో జరుగుతున్నాయి. జనవరి 27వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని మే వరకు కూడా వీళ్ళు ధనం మీద ఒక ప్రముఖమైనటువంటి ఒక నిబంధత ఉండదు. కాబట్టి వీరు ఇబ్బంది పడే అవకాశాలే ఎక్కువ గోచరిస్తున్నాయి. రాజకీయంలో ఉన్నవారు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాక మీరు మాట్లాడేటువంటి ఒక చిన్న పదాన్ని వల్ల మీ యొక్క క్యాడర్ మారి సొంత గూటికి కూడా వెళ్ళిపోవచ్చు. మీరు రాజకీయ నాయకులు, విద్యార్థులకు జ్ఞాపక శక్తి అయితే తగ్గిపోతుంది. మొదటి 6 నెలల్లో కూడా విద్యార్థులు పాస్ అవుతారు, ఇబ్బంది పడరు. కానీ జ్ఞాపక శక్తి ఎందుకో తగ్గుతుంది. దైవానుగ్రహంతో పాస్ అయ్యామని మాత్రమే అనుకోవాలి. తర్వాత 6 నెలల్లో కూడా జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుంది. ఈ 2026లో ఈ రాశివారు విదేశాలకు వెళ్ళాలి అనే అవకాశం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి మార్చి నుంచి కూడా బాగుంది. మార్చి నుంచి జూన్ లోపు విదేశాలకు వెళ్ళడానికి మంచి అవకాశాలు లభిస్తున్నాయి. వ్యాపారాలు చేయాలి అనుకుంటే కనుక మేలో ప్రారంభం చేయండి వ్యాపారాలు ప్రత్యక్షంగా. అప్పటి వరకు పరోక్షంగా ఉండండి. మీరు ఇన్వెస్ట్ చేస్తున్న విషయం ఎవరికీ చెప్పొద్దు. ప్రత్యక్షంగా అయితే మాత్రం మేలో స్టార్ట్ చేసుకోండి. అది ఏ రంగాలు, టైర్లకు సంబంధించి, ఇనుప సామాన్లకు సంబంధించి, అదేవిధంగా వాటర్కి సంబంధించి, ఈ మాంసకృతువులు కోళ్ళు చేపలకు సంబంధించి వారు వీళ్ళకి కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు.